హలో కౌశిక్ గారు. హాయ్ అండి. హౌ యూ అండి? డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. హౌ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, చావు కబురు చల్లగా మామూలుగా ఇంట్లో కావచ్చు బయట అలా వింటూ ఉంటాం, ఒక కైండ్ ఆఫ్ సామెత లాగా, చావు కబురు చల్లగా చెప్పావులే అని చెప్పి. సో టైటిల్ ఎలా అనిపించింది అంటే ఆ థాట్ మీకు? అంటే కథే అండి. అంటే బేసికలీ ఈ సినిమా స్టోరీ అనుకున్న తర్వాత ఈ కథకి అసలు ఎలాంటి టైటిల్ అయితే బాగుంటుంది అని చాలా ఆలోచించాం. సో నాకు ఎందుకో బేసికలీ ఈ సినిమాలో ఒక విట్టినెస్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఒక హార్డ్ హిట్టింగ్ పాయింట్ ఉంటుంది. సో ఆ హార్డ్ హిట్టింగ్ పాయింట్ని విట్టినెస్తో కలిపి ఎలా చెప్పాలని అనుకున్నప్పుడు నాకు చావు కబురు చల్లగా అనేది ఈ కథకి పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇమీడియట్లీ వెళ్ళి వాసు గారు వాళ్ళకి షేర్ చేశాను. దే లవ్డ్ ఇట్. ఓకే, సో టైటిల్ గురించి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే చాలామంది ఇదేం విచిత్రమైన టైటిల్ రా చావు కబురు చల్లగా, అసలు ఆ టైటిల్తో సినిమా ఎవరైనా తీస్తారా అనే క్వశ్చన్ మార్క్లో క్యూరియస్గా ఉన్నారు చాలామంది. బట్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లీ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి మేబీ అంత అట్రాక్టివ్గా కూడా అనిపించి ఉండకపోవచ్చు. అంటే ఇదేంటి చావు కబురు చల్లగా, చావు అనేది నెగిటివ్ వర్డ్, బట్ సినిమా చూసాక అవన్నీ ఐఎమ్ షూర్ వెళ్ళిపోతాయి. బట్ మ్యాక్సిమం వరకు మాత్రం 95% వీ గాట్ పాజిటివ్ కామెంట్స్ ఆన్ ద టైటిల్. ఓకే, సో మామూలుగా ఒక డైరెక్టర్ అవ్వాలంటే అంతకుముందు ఎక్స్పీరియన్స్ని అడుగుతారు, అసోసియేట్గా అసిస్టెంట్గా ఇలా ఏమైనా చేశారా అని చెప్పి. బట్ మీరు అవేం లేకుండా డైరెక్ట్గా లక్కీలీ అడగలే. నన్ను ఎప్పుడు వాసు గారు కానీ అరవింద్ గారు కానీ నువ్వు ఏ సినిమాకి పని చేసావని కూడా అడగలేదు ఇప్పటిదాకా. ఓకే, చేయలేదని వాళ్ళకి తెలుసు, తర్వాత ఎప్పుడో డిస్కషన్లో చెప్పాను. కానీ దెన్ ఎవర్ ఆస్క్డ్ మీ. అంటే స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చింది, కథ చెప్పే విధానం చూసి తీయగలుగుతాడనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతకుముందు ఎప్పుడో నేను వేరే సినిమా కోసం నేను చేసుకున్న ఒక డెమో షూట్ ఉంది, అది చూపించాను. సో ఐ థింక్ ఇట్ హ్యాపెన్ లైక్ దట్. వాళ్ళకి అది నచ్చి బాగా. సరే, టైటిలే ఇంట్రెస్టింగ్ అనుకుంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ ఏంటి? ఐ థింక్ ఇప్పటిదాకా వచ్చిందా ఇలా ఎక్కడైనా హీరో క్యారెక్టరైజేషన్? ఐ డోంట్ థింక్ సో. నాకు తెలిసినంత వరకు అయితే రాలేదు. బికాజ్ అంటే సవాల్ లైక్ ఆ డెడ్ బాడీస్ని తీసుకెళ్లే వ్యాన్ నడుపుకునే అతను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా యూనిక్ క్యారెక్టరైజేషన్. సో జనరల్లీ అంతగా టచ్ చేయడానికి ఆలోచిస్తారు, బట్ తెలుగులో రాలేదని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అదర్ లాంగ్వేజ్లో ఒకవేళ వచ్చున్నా, అంటే అలాంటి ఒక డ్రైవర్గా ఏదన్నా ఉండొచ్చేమో మనకు తెలియదు, వేరే వేరే కంట్రీస్లో వేరే లాంగ్వేజ్లో. బట్ ఉన్నా కూడా ఇలాంటి కథతో అయితే లేదు ఖచ్చితంగా. ఈవెన్ హీరో క్యారెక్టర్ పేరు కూడా బస్తీ బాలరాజు. యా, సో దాని గురించి అంటే బేసికలీ మనకే రోడ్ మీద ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చనిపోయి వెళ్తుంటే మనకి పెద్దగా, అంటే మనకు తెలిసిన వాళ్ళు కాకపోతే, లేకపోతే మన ముందు జరిగిన ఇన్సిడెంట్ కాకపోతే మనం పెద్దగా రియాక్ట్ అవ్వం, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ అస్. మనకే అలా ఉంటే రోజు బండి నడిపేవాడు వాడికి ఎలా ఉండాలి? వాడు రోజు అదే చూస్తుంటాడు. సో అలాంటి ఒకడు వాడు చాలా రగ్డ్గా అయిపోయి మొరటుగా అయిపోయినవాడు ఒకడు. సో మాసీగా ఉంటుందని ఆ క్యారెక్టర్కి బస్తీ బాలరాజు అని అనుకున్నాం. అండ్ వాడు పెరిగిన విధానం కానీ, అంటే ఇదంతా క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. సో మీకు పేరు దగ్గర నుంచి దట్ క్యారెక్టర్ హ్యాస్ టు ట్రావెల్ విత్ యూ. సో మీకు సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాలో ఉన్న పాత్రలు మీతో ట్రావెల్ చేస్తాయి, ఇంటికి వచ్చేస్తాయి మీతో పాటు. ఓకే, సో అంతకుముందు వేరే ఎవరైనా హీరోస్ని అనుకోవటం జరిగిందంటే కార్తికేయ గారి కంటే ముందు? లేదండి, అంటే ఫస్ట్ కథ అనుకున్న తర్వాత నాకు జస్ట్ ఆప్షన్స్లో చాలామందిని అనుకున్నాం. అంటే ఎవరైతే బాగుంటుందనే డిస్కషన్స్ వచ్చాయి, కానీ బట్ ప్రాపర్గా మేము ఓకే ఇది ఫిక్స్ అని అనుకున్నది మాత్రం కార్తిక్నే. అనుకున్న తర్వాత మేము అప్రోచ్ అవ్వగానే ఇమీడియట్లీ హీ లైక్డ్ ఇట్. సో మీ మైండ్లోకి వచ్చిన హీరోస్ ఎవరండి? ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఫస్ట్ కథ అనుకున్న తర్వాత వైష్ణుతేజ్ గారు అయితే చాలా బాగుంటుందని అనుకున్నాం. బట్ మళ్ళీ ఉప్పెన కూడా చేస్తున్నారు, అందులో కూడా కొంచెం మాస్ క్యారెక్టరేషన్. సో అలా ఆలోచించి దాని తర్వాత ఇంకెవరు ఉన్నారు బెస్ట్ ఆప్షన్స్ తనకి ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యే వాళ్ళు అనుకున్నప్పుడు. మీరు అనుకున్నప్పుడు ఉప్పెన ఆల్రెడీ షూటింగ్ అవుతుంది అప్పటికి. అంటే రెండు మాస్ అయిపోతాయి అన్న పాయింట్ అదిను, ప్లస్ హీ వాజ్ నాట్ అవైలబుల్. అంటే ఆ సినిమా షూట్ చేస్తున్నారు కదా, సో మనకి టైం పడుతుంది అని కూడా అది ఒకటి ఉండింది. అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం ఉండదు, బట్ స్టిల్ ఒక లోకల్ క్యారెక్టర్, ఒక మాస్ గై, ఇవన్నీ ఎందుకు మళ్ళీ కంపారిజన్స్ కూడా వస్తాయని కూడా. స్టోరీ ఏమన్నా చెప్పడం జరిగిందా లేకపోతే లేదు? వైష్ణవ్ తేజ్ గారికి లేదు, జస్ట్ థాట్ అనుకొని. ఓకే, సో వైష్ణవ్ తేజ్ గారితో పాటు ఇంకెవరిని అనుకోవడం జరిగింది ఫస్ట్లీ? లేదండి, అంటే ఎక్కువ ఆప్షన్స్ ఏమి అనుకోలేదు. అంటే చాలా క్విక్గానే కార్తిక్ ఫిక్స్ అయిపోయాడు. ఓకే, ఫైన్. సో కార్తికేయ గారికి చెప్పినప్పుడు స్టోరీ ఇదంతా హౌ ఎక్సైటెడ్ వాస్ హీ? హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ తను గీతాత్స్లో వచ్చి స్టోరీ విన్నారు. సో తను వినేటప్పుడు
ఫస్ట్ నన్ను చూడగానే ఏదో నార్మల్ ఒక లవ్ స్టోరీ, కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ ఏదని చెప్తాడేమో, లేకపోతే ఏ కాఫీ షాప్ లవ్ స్టోరీ చెప్తాడేమో అని అనుకున్నాడంట. బట్ కథ విన్న తర్వాత ఇంత డెప్త్ ఉంది ఏంటి అని చెప్పి షాక్ అయ్యాడు ఫస్ట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎంటర్టైనింగ్, హైలీ ఎంటర్టైనింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్. సో అది విని ఇమ్మీడియట్లీ అసలు ఆ రోజే వాసు గారు మీరు టైం తీసుకోండి, ఒక 2-3 days ఆలోచించి చెప్పండి అంటే, లేదు నేను చేసేస్తున్నా ఈ సినిమా, నేను నాకు టైం వద్దు, ఈ టైంలో మీరు ఇంకెవరైనా చూసుకుంటారేమో, నాకు టైం వద్దు. సో హీ వాజ్ దట్ ఎగ్జైటెడ్. సో తొందరగా ముందే ఖర్చు వేస్తారు అనమాట అయితే కార్తికేయ గారు. వేయకపోయినా నేనైతే ఆప్షన్కి వెళ్ళేవాడిని కాదు. ఓకే ఫైన్. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే వి ఆల్ నో, అంటే నేను కూడా అంతకుముందు కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కావచ్చు, అవి మాట్లాడే విధానం అదంతా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది కార్తికేయ గారు. అండ్ అది చాలా మంది చెప్తూ కూడా ఉంటారు. మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రీమ్లీ గుడ్ పర్సన్. అంటే ఇంక అసలు నాకు ఇప్పుడు కార్తిక్ ఒక హీరో డైరెక్టర్ లాగా కంటే కూడా ఓ బెస్ట్ ఫ్రెండ్స్, అప్పుడే కాలేజ్లో చదువుకుని బీటెక్ అయిపోయి సేమ్ ఏజ్ గ్రూప్ కదండి, ఆల్మోస్ట్ 1 year డిఫరెన్స్ ఉంది. సో ఇంక అసలు అంటే చాలా చాలా క్లోజ్ అనమాట. ఆ క్లోజ్నెస్, ఆ ర్యాపో ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది మీకు. అండ్ ఒక్క రోజు కూడా ఇన్ని రోజుల్లో నేను ఈ చెప్పులు ఎందుకు వేసుకోవాలి, ఈ బట్టలు ఎందుకు వేసుకోవాలి, లేకపోతే ఈ డైలాగ్ ఎందుకు చెప్పాలి, ఎప్పుడు హీ నెవర్ క్వశ్చన్ మీ. ఏదున్నా నువ్వు చెప్పు చేసేస్తా అంతే. సో హీ బిలీవ్డ్ ఇన్ మీ సో మచ్ అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్ సో మచ్. సో దట్ ర్యాపో విల్ బీ సీన్ ఆన్ స్క్రీన్. అండ్ మాకు సింక్ ఎలా ఉండిందంటే చెప్పక్కర్లేదు, ఏదైనా ఒక షార్ట్ కట్ చెప్పగానే నా ఎక్స్ప్రెషన్ చూస్తే కార్తిక్ అర్థమైపోతుంది, ఈడు ఓకే చేయలేదు, ఇది 1 more అని. సో వీడికి ఫేస్ ఏదో కొంచెం ఎక్స్ప్రెషన్ తేడా ఉంది, 1 more అని చెప్పి తనే ఫిక్స్ అయిపోతాడు. నేను అడిగాను, ఆ 1 more ఎందుకో కూడా తెలిసిపోతుంది దానికి, ఇక్కడ ఏం మిస్ అయింది అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. సో అది అదే బీభత్సమైన కెమిస్ట్రీ బిల్డ్ అయిపోయినట్టు అర్థమైపోతుంది అయితే మీ ఇద్దరి మధ్య. నాకు ఇప్పుడు ఎందుకో సడన్గా ఈ క్వశ్చన్ మైండ్లోకి వచ్చిందండి మిమ్మల్ని ఇలా చూస్తున్నంతసేపు. ఎప్పుడైనా యాక్టింగ్ సైడ్ ఎందుకు ఏమన్నా ట్రై చేయాలనిపించలేదా మిమ్మల్ని? అంటే చూడడానికి యూ లుక్ గుడ్ కదా. లేదండి, నాకు అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు బేసికలీ కథలు చెప్పాలి, ఐ వాంట్ టు టాక్ టు ది సొసైటీ అనే పాయింటే ఉంది. సో స్టోరీ రైటింగ్, డైరెక్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్. సో యాక్టింగ్ నేను చేయలేను, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఎవరు అడగలేదా మిమ్మల్ని? పోనీ అంటే సరదాకైనా సరే? సరదాగా అంటుంటారు కానీ బట్ నాకు పర్సనలీ ఇష్టం లేదు. ఓకే, సో ఓన్లీ స్టోరీస్ని చెప్పటం అంతే, చెప్పడం తీయడం. సో ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఇష్టం చాలా. సో ఐ వుడ్ లవ్ టు డైరెక్ట్ అండ్ రైట్, అంతే. యాక్టింగ్ అసలు ఛాన్సే లేదు. ఓకే. అండ్ అలానే లావణ్య త్రిపాఠి గారు కూడా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకోవాలి అన్నా సరే, మామూలుగా ప్రతి మూవీలో హీరోయిన్ అనగానే ఓకే కాలేజ్ గోయింగ్ గర్ల్, లేకపోతే పక్కింటమ్మాయి ఎదురింటమ్మాయి, సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ దే బంప్ ఇన్ లవ్ స్టోరీ అలా ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా ఇంత డిఫరెంట్గా, అంటే ఒక హస్బెండ్ చనిపోయి ఉన్న అమ్మాయిని లైన్ వేయటం, హీరో వెంటబడ్డం, టోటల్లీ ఐ థింక్ వే బ్యాక్ 1980s 90s కొంచెం ఫార్మాట్ ఏమన్నా నాకు తెలియదండి. ఎందుకంటే నేను అసలు అంటే మీరు నమ్మరు, నేను పాత సినిమాలు అసలు చూడండి, అది నాకు బ్యాడ్ హ్యాబిటే. ఎందుకో నాకు బ్లాక్ అండ్ వైట్లో ఉంటే చూడబుద్ది కాదు. ఆర్ మేబీ కొంచెం ఇప్పుడున్న కలర్ రేటింగ్ విజువల్లీ కూడా బాగుండాలి. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి కూడా ట్రెండీగా ప్రజెంట్ డే ఫిల్మ్స్ చూడడమే ఎక్కువ అలవాటు. సో పాత సినిమాలు చాలా మంచి మంచి సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు నేను మిస్ అయ్యా. అవి చూడాలి ఒకరోజు, మేబీ కొన్ని రోజులు దానికోసమే పెట్టుకుని ఒకసారి చూడడం మొదలు పెట్టాలి. బట్ కాన్షియస్గా అలా 1980s 90s టచ్ చేద్దామని అయితే అనుకోలేదు. మేబీ అప్పుడు ఏమన్నా వచ్చి ఉండొచ్చు అలాంటివి. డెఫినెట్లీ ఆ టైంలో పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ అయితే చాలా వచ్చాయి. సో ఇక్కడ నేను ఏంటంటే బేసికలీ ఇప్పుడు వెళ్తున్న ట్రెండ్ కాకుండా ఇంకేదైనా చేయాలి అని ఫిక్స్ అయ్యాను ఫస్ట్. ఆ ప్రాసెస్లోనే ఏం చేయొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు ఇట్లా ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎదురుకుండా నుంచి స్వర్గపురి వాహనం అని ఒక వెహికల్ వెళ్తుంది. సో ఇదేదో చాలా బాగుంది, దీని టెక్స్చర్, దీని కలర్ టోన్ చాలా బాగుంది. మీకు ఆ వెహికల్ నచ్చిందా? ఆ వెహికల్ నచ్చింది. ఓకే, దీని క్యారెక్టర్ చాలా బాగుంది, దీనికి ఒక మంచి క్యారెక్టర్ ఉందని చెప్పి దీని మీద కథ రాద్దామని ఫిక్స్ అయ్యా. తర్వాత ఏం రాద్దాం అని ఆలోచించినప్పుడు పాపం ఎవరో చచ్చిపోయి వెళ్తున్నారు, నేను ఈ వెహికల్ బాగుంది, దీని మీద కథ రాయొచ్చు అని ఆలోచిస్తున్నానంటే నాకే ఇలా ఉంటే బండి నడిపేవాడు ఇంకెంత. సో అక్కడ నుంచి వాట్ ఇఫ్ హీ హ్యాజ్ అ లవ్ స్టోరీ అని చెప్పి స్టార్ట్ అయింది. సో అతనికి ఇంకెక్కడ ఉంటుంది, మనం ట్రైలర్లో చెప్పినట్టు బడికి పోయాడు బడిలో పిల్లల్ని చూసి ఇష్టపడతాడు, ఉద్యోగాన్ని పోయాడు ఆఫీస్లో పిల్లల్ని చూసి ఇష్టపడతాడు, పొద్దున్న లేస్తే సావులోకి పోయేటాడు, ఇంకా మరి అక్కడే కదా చూసి ప్రేమించేది. సో దట్స్ వేర్ ఐ గాట్ ఎక్సైటెడ్. ఈ పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అక్కడ నుంచి కథ రాయడం స్టార్ట్ చేశాను. ఓకే,
సో లావణ్య గారికి ఎలా అనిపించింది? డెఫినెట్లీ ఒక కైండ్ ఆఫ్ ఒక 2 minutes ఒక షాక్లో ఉండుంటారే, హస్బెండ్ చనిపోయి ఒక అమ్మాయి క్యారెక్టర్ అంటే. యాక్చువల్లీ నేను షాక్లో ఉన్నా లావణ్య గారితో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు. ఎందుకంటే నేను లావణ్య గారికి కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఆన్ హర్ బర్త్డే, నాకు తెలియదు, అనుకోకుండా అయింది. నేను కాల్ చేసి ఇట్లా దిస్ ఇస్ కౌశిక్ అనగానే, బిఫోర్ యూ సే ఎనీథింగ్ ఐ వాంట్ టెల్ సంథింగ్ అని చెప్పి, ఏంటిది అంటే నాకు నిజంగా కథ చాలా నచ్చింది. నేను చెప్పలేదు అసలు అప్పటికి, బట్ షీ హర్డ్ ఇట్. సో కథ చాలా నచ్చింది, ఐ వుడ్ లవ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నువ్వు నాకు స్టోరీ చెప్పకపోయినా నేను చేస్తాను, నాకు చాలా నచ్చిందని చెప్పింది అప్పటికే. సో అది దట్ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ఫర్ మీ, బికాస్ అంటే నేను అప్పటికే వాసు సార్ని అడిగా లావణ్య గారు అయితే బాగుంటారని. మేబీ అక్కడ వాళ్ళు ఎప్పుడో కలిసినప్పుడు హీ మైట్ హావ్ డిస్కస్డ్, ఆర్ మేబీ ఇంకెవరైనా చెప్పుండొచ్చు, కానీ నేనైతే చెప్పలేదు స్టోరీ. చెప్పకముందే తన స్టోరీ చాలా బాగుంది. ఓకే, సో డెఫినెట్లీ అంటే ఏమన్నా క్వశ్చన్ మార్క్స్ ఏమన్నా వచ్చాయా మీకు కావచ్చు, టీంలో ఎవరికన్నా? అంటే ఇలా ఒక హస్బెండ్ చనిపోయిన ఒక అమ్మాయి క్యారెక్టర్ ఈ జనరేషన్లో హీరోయిన్గా ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అన్నది. అంటే మాకు అదే సెల్లింగ్ పాయింట్ అనిపించింది. ఓకే, ఎందుకంటే ఈ జనరేషన్లో మనం రెగ్యులర్గా వెళ్ళేదానికంటే కొంచెం కాంట్రాస్ట్ ఏదైనా చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. అది కాకుండా క్వశ్చన్స్ అంటే వచ్చాయి ఇనీషియల్లీ. ఫస్ట్ బేసిక్ ప్రిమైజ్ అనుకున్నప్పుడు నా క్లోజ్ సర్కిల్లోనే చాలామంది ఇదేంట్రా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఐ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద పాయింట్. దీన్ని చాలా ఎంటర్టైనింగ్గా రాయొచ్చు, అట్ ద సేమ్ టైం ఒక మంచి పాయింట్ చెప్పొచ్చు దీంతో అని అనిపించి నేను అసలు ఎవరు ఎన్ని అన్నా నేను రాయడం అయితే స్టార్ట్ చేశాను. బట్ వన్స్ ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత ఎవ్రీబడి లవ్డ్ ఇట్. ఓకే, ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ కావచ్చు, స్టోరీకి మీకు ఇందాక చెప్పారంటే స్వర్గపురి వెహికల్ చూడగానే ఆ థాట్ వచ్చింది, ఇలాంటి ఒక డ్రైవర్కి లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి, దాని వెనకాల సమ్ పాయింట్. అలానే లావణ్య త్రిపాఠి గారి క్యారెక్టర్ కూడా ఏమన్నా రియల్ లైఫ్లో ఎవరన్నా చూసారా? అలాగే రియల్ లైఫ్ కాదు, కానీ మీరు సినిమా చూసినప్పుడు ఎందుకు లావణ్య గారి క్యారెక్టర్ అలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అంటే షీజ్ అ నర్స్, హాస్పిటల్ నర్స్గా పనిచేస్తున్నారు, ఎందుకు నర్సే తీసుకోవాల్సి వచ్చింది అనేది మీకు సినిమా చూసినప్పుడు అర్థం. ఓకే, అలా విడో క్యారెక్టర్ ఇన్స్పైర్ అయితే చేయలేదు. అంటే ఇతనికి కథ ఉంటే ఎక్కడ ఉండొచ్చు అనుకున్నప్పుడు అక్కడే స్టార్ట్ అయితే బాగుంటుంది అనిపించి రాశాను తప్ప రియల్ లైఫ్లో ఆబ్వియస్లీ అలా చూసే ఛాన్స్. ఓకే, అండ్ లావణ్య త్రిపాఠి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే ఏదన్నా పర్టికులర్ ఒక సీన్లో కావచ్చు, లేదా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ దట్ షెవ్ బీన్ మోస్ట్ సపోర్టివ్. సింపుల్ ఒకే ఇన్సిడెంట్ ఏంటంటే, అందాల రాక్షసి టైంలో తను వర్క్షాప్ చేసింది. సో చాలా కొన్ని రోజులు వర్క్షాప్ చేసి షూటింగ్కి వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పటిదాకా వర్క్షాప్ చేయలేదు, చావు కబుర్ చల్లగా వర్క్షాప్ చేసింది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ దట్ షీ షోడ్ టువర్డ్స్ ద ఫిల్మ్. కార్తిక్, లావణ్య ఇద్దరు కూడా వర్క్షాప్ చేసి వాళ్ళు క్యారెక్టర్స్లోకి వెళ్ళి, నేను లావణ్య గారికి ముందే చెప్పాను, ప్రాంప్టింగ్ ఏమి ఉండదు అసలు, నాకు మొత్తం 5 పేజీలు డైలాగ్ ఉంటే 5 పేజీలు చెప్పాల్సిందే. సో తను ప్రాంప్టింగ్ అంటే మీకు ఇష్టం ఉండదు? నాకు ఇష్టం. నాకు షూట్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంటే వెనకాల నుంచి ఆ ప్రాంప్టింగ్ వస్తుంటే ఎందుకో చిరాకు ఉంటుంది కొంచెం. అంటే తప్పని కాదు, పర్సనల్లీ నాకు అంటే దట్టు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, కొంచెం నీట్గా ఫోకస్డ్గా వెళ్తే బాగుంటుంది. నాకు ఆ ప్రాంప్టింగ్ వల్ల ఎందుకో కొంచెం ఎక్కడో డిస్టర్బింగ్ అనిపిస్తుంది. అండ్ అది కాకుండా నేను రాసుకున్నప్పుడు నాకు ఏ ఫీల్ అయితే వచ్చిందో వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఆ ఫీల్ రావాలి. అది వెనకాల ఎవరో డైలాగులు చెప్తుంటే రాదు, వాళ్ళు చేస్తేనే వస్తుంది అది. సో లావణ్య కూడా మొత్తం డైలాగ్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి రోజు ఆఫీస్కి వచ్చి వర్క్షాప్ చేసి, అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కొంచెం భారీ డైలాగులు ఉంటాయి, అవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి బాగా షీ యాక్టెడ్ వెరీ వెల్. అండ్ అది కూడా కాకుండా ఎప్పుడు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అసలు, అంటే మేము వచ్చిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వేరే షార్ట్స్ ఏమైనా తీస్తున్నాం, కొంచెం టైం పడుతుంది, పర్లేదు అంటే అరే పర్లేదు ఏం కాదు నువ్వు కానీ నువ్వు కంప్లీట్లీ సినిమా మీద ఫోకస్ చేయవని వదిలేను అని చెప్పి షీ సపోర్టెడ్ లాట్. అండ్ యాక్చువల్లీ కార్తిక్, నేను లావణ్య ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట సినిమా షూటింగ్ ప్రాసెస్లో. వీ ఫార్మ్డ్ అ గ్యాంగ్. సో అలా ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఫార్చునేట్ టు మీ దట్ ఫస్ట్ సినిమాకే 2 బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు నాకు. నైస్. బట్ మీది అంటే దీన్ని నేను తప్పనన్ను, అఫ్కోర్స్ మీకు ఇందాకే దాని క్లారిటీ ఇచ్చారు ఎందుకు మీకు ప్రాంప్టింగ్ అంటే నచ్చదు అని చెప్పి. బట్ ఫ్యూచర్లో ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది అదర్ లాంగ్వేజెస్ వాళ్ళతోటి వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రాంప్టింగ్ కంపల్సరీ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. మరి అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? బెస్ట్ అవాయిడ్ ఇట్ అండి. ఇది వాళ్ళతో వర్క్ చేయడం అవాయిడ్ చేస్తాను కాదు, ప్రాంప్టింగ్ లేకుండా చేయడానికి మాక్సిమం అవాయిడ్ చేస్తాను. బట్ ఇంకా తప్పదన్నప్పుడు ఐ హ్యావ్ టు గో అహెడ్. బట్ అదర్వైజ్
మ్యాక్సిమం నేను రిక్వెస్ట్ చేస్తాను. అండ్ నాకు తెలిసినంతవరకు పెద్ద పెద్ద స్టార్స్ ఎవరు కూడా నాకు ప్రాంప్టింగ్ ఇవ్వకపోతే నేను చేయను అని అయితే చెప్పరు. వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. మనకి ఇప్పుడు మురళీ శర్మ గారు కానీ, ఆమని గారు కానీ, ఇలా శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ దే హ్యావ్ గివెన్. మురళీ సార్ అసలు ఇన్ని సినిమాలు చేసి ఎన్ని టేకులు కావాలన్నా అసలు నేను నేరేట్ చేసినప్పుడు ఒక ఫీల్ వచ్చినప్పుడు నాకు అది రావట్లేదు అంటే నా ఆయనకి అంత ఫేస్లో అర్థమైపోయి నువ్వు చెప్పింది రాలే కదా, నేను ఒకవేళ ఎక్కడో ఒక చోట లేట్ అయిపోతుంది, ఓకే సార్ ఇది పర్లేదు కొంచెం కట్ చేసుకుని మేనేజ్ చేయొచ్చు అంటే వద్దు ఇంకోటి చేద్దాం అని ఆయన. కాదు కౌశిక్ గారు, ఇక్కడ ఏమన్నా అంటే షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఏమన్నా మీ బోర్డు ఏమన్నా అంటించారా? లైక్ ఈ ఎక్స్ప్రెషన్ వస్తే నాకు ఓకే నేను సాటిస్ఫైడ్ కాదు అన్నట్టు అందరూ, ఈవెన్ కార్తికేయ గారు కూడా మీరు చెప్పారు నా ఫేస్ చూస్తే నాకు అర్థం అయిపోతుంది ఎక్స్ప్రెషన్ అని చెప్పి. అది ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ ఎక్కడో నాకు నేరేషన్లో ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ అనమాట. కథ చెప్పేటప్పుడు ఒక ఫీల్ వస్తుంది కదా, రాసేటప్పుడు వచ్చిన ఫీల్, చెప్పేటప్పుడు వచ్చిన ఫీల్, అది కనిపించకపోతే నేను నా ఫేస్లో తెలిసిపోతుంది అది. ఓకే, అంటే నేను డల్ అయిపోతా, అరే రావట్లేదు ఏంటిది అని చెప్పి. సో కార్తిక్ ఈ విషయం యాక్చువల్లీ కార్తిక్ చాలా బాగా చెప్తాడు. తను ఒక రోజు ఒక మాట అన్నాడు, మామూలుగా డైరెక్టర్స్ ఒక స్క్వేర్ గీసి ఈ స్క్వేర్లో నీ పర్ఫార్మెన్స్ ఎక్కడున్నా నాకు ఓకే ఈ సీన్కి అని అంటారు. కొంతమంది డైరెక్టర్లు సర్కిల్ గీస్తారు, ఈ సర్కిల్లో ఎక్కడున్నా ఓకే అని చెప్పి. ఇంకొంతమంది రెక్టాంగిల్ లైన్ గీస్తుంటారు, ఈ డాట్ పెడతాడు నాకు ఈ డాట్ మీదే కావాలని చెప్పి. ఓకే, సో హీ కీప్ సేయింగ్ దట్. అంటే అది ఎందుకు నాకు నెరేట్ చేసినప్పుడు వచ్చిన ఫీల్ వస్తే చాలు అని చెప్పి. ఓకే, అక్కడ డాట్ పెడితే ఇంక దాని మీదే నించోవాలి, దాని మీద నించుంటే నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే, ఫైన్. అండ్ ఇందాక మనం అనుకున్నట్టే మురళీ శర్మ గారు కావచ్చు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు కావచ్చు, వీళ్ళ గురించి సరే. సో మురళీ శర్మ గారు ఫస్ట్ నేను వెళ్ళి ఆయనకి కథ చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఆయనకి చాలా నచ్చింది, చేద్దాం దీన్ని ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయాలి. ఆయన క్యారెక్టర్ పేరు శేఖర్ శామ్యూల్ అనమాట. సో ఆయన ఎలా అంటే ఒకసారి సెట్కి వచ్చిన తర్వాత నేను శేఖర్ శామ్యూల్ అని ఫీల్ అయిపోతుంటారు అనమాట. అంటే కంప్లీట్లీ నేనే శేఖర్ శామ్యూల్, నేను అలానే బిహేవ్ చేయాలి. తెలియకుండా ఆయన షూట్ ప్రాసెస్లో మధ్య మధ్యలో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేయడం, అంటే హోలీ గాడ్ ఇట్లాంటి కొన్ని చిన్న చిన్నవి, అంటే ప్యూర్గా అది ఆయన క్యారెక్టర్ని ఫీల్ అవ్వడం వల్ల వచ్చినవే. అలాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ సినిమాకి చాలా పెద్ద లెవెల్లో ప్లస్ అయినాయి. అంటే ఇప్పుడు నేను మూవీ మొత్తం చూసుకుంటున్నప్పుడు కూడా అరే ఇది నేను చెప్పలే ఆయన యాడ్ చేశారు చాలా బాగుంది ఇది అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఈజ్ అ టెరిఫిక్ పర్ఫార్మర్ మనం చెప్పేది. అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఆయన అసలు కథ చెప్పిన వెంటనే ఏడ్చేశారు. ఆయన ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయిపోయి ఏడ్చేశారు కథ చెప్పిన తర్వాత. ఆయన మామూలుగా కూడా బయట ఎమోషనల్ పర్సన్ చేసేసుకుని ఐ లవ్ యూ అని చెప్పి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దాని తర్వాత నుంచి ఆయన సెట్కి వచ్చిన తర్వాత నుంచి చెప్పు రెడీ టేక్, అసలు మేము మాకంటే ముందే రెడీ అయిపోయి ఉంటారు అనమాట ఆయన. సో హీస్ వెరీ సూపర్ యాక్టివ్ అండ్ ఫాస్ట్ కూడా బాగా. అండ్ టేక్స్ కూడా టకటక అయిపోతాయి, ఎక్కువ టేకులు తినరు అసలు. అండ్ ఇంకా ఆమని గారు అదే ఆవిడ గురించి ఒక స్పెషల్ బ్యాంక్ ఇచ్చి అడుగుదామని చెప్పి నేను అందుకే ఆమని గారిని మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అనమాట. సో ఆవిడతో వర్క్ చేయడం నాకు చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే షీ గివ్స్ యూ దిస్ మదర్లీ ఫీల్. అది తెలియకుండా ఆవిడ చూడగానే అమ్మ అనే ఫీల్ వచ్చేస్తారు అనమాట. అది ఎందుకో తెలియదు, షీ హ్యాస్ దట్ పాజిటివ్ వైబ్ ఇన్ హర్. అండ్ ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ అసలు చాలా కాలం తర్వాత ఆమని గారిని అలా చూడబోతుంటారు. అది ఓకే, మీరే అన్నారు ఆమెను చూడగానే ఒక మదర్లీ ఫీల్ వస్తుంది ఇది అది అని చెప్పి. అసలు ఎక్కడ మావి చిగురు, శుభలగ్నం ఇవన్నీ ఆమని గారు ఆమెని తీసుకొచ్చి మీరు శుభ్రంగా అసలు మందు బాటిల్ ఓపెన్ చేసి షేర్ చేసుకుంటూ తాగే ఒక అమ్మ క్యారెక్టర్ని మదర్లీ ఫీల్లో ఎలా అనుకోగలిగారు? మీరు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది ఎలా అనుకోగలిగాను. అండ్ ఆ క్యారెక్టర్కి ఒక స్టేచర్ కావాలి, అట్ ద సేమ్ టైం ఆవిడని చూడగానే ఆవిడ ఏం మాట్లాడకపోయినా ఆవిడ చూడగానే కనెక్ట్ అయిపోయే ఒక పర్సన్ కావాలి. సో షీ లివ్డ్ అప్ టు ఇట్ 100%. ఆవిడకుండే ఆ ఆరా ఏదైతే ఉందో అది మీకు ఆన్ స్క్రీన్ కార్తిక్కి ఇంకా ఆమని గారికి మధ్య కెమిస్ట్రీలో కనిపించేస్తుంది అది. అండ్ ఎలా అనుకోగలిగాను అంటే వీ వాంటెడ్ టు స్టిక్ ట్రూ టు ది క్యారెక్టర్. బేసికల్లీ అలాంటి ఒక బ్యాక్డ్రాప్లో అలాంటి ఒక సెటప్లో తీసుకున్నప్పుడు క్యారెక్టర్స్ ఎంత రగ్డ్గా ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, దట్స్ వాట్ వీ వాంటెడ్ టు షో. ఎమోషన్స్ ఆర్ రా, బట్ వన్స్ యూ కనెక్ట్ టు దెమ్ యూ విల్ టేక్ దెమ్. ఓకే, అంటే తండ్రి కొడుకులు మందు షేర్ చేసుకునే సీన్స్ ఉన్న సినిమాలు వచ్చాయి చాలా మటుకు. బట్ తల్లి కొడుకు మందు షేర్ చేసుకునే ఒక
సీన్ అన్నది అది కూడా ఇప్పటిదాకా కొంచెం రేర్ అనే చెప్పుకోవాలి. అది అనుకుని ప్లాన్ చేసి చేసింది అయితే కాదు, కథ రాస్తున్న ఫ్లోలోనే ఆ సీన్లో అక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే. సో ఆ సీన్లో అక్కడ కంపల్సరీ అది కావాలన్నమాట. అది ఎందుకు కావాలో మీరు మళ్ళీ సినిమా చూసినప్పుడు 19th రోజు మీకు తెలుస్తుంది. ఓకే. అండ్ ఆమని గారికి మీరు చెప్పినప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ స్టోరీ ఆవిడే అనుకున్నారంట అని ఆవిడతో మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. నేనా ఇంత నేను చేయగలనా? ఓకే, ఇంత కొంచెం మాసీ క్యారెక్టర్ ఇలా ఉంది కదా, విల్ ఐ బి ఏబుల్ టు డూ ఇట్ అన్న డౌట్ నాకే వచ్చింది. నేను చేయగలుగుతానా, మీరు నన్ను అడుగుతారు నేను చేయగలుగుతానని. అయ్యో, బట్ చాలా ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడాల్సిందే అంత కొత్తగా. ఓకే. ఏదైనా మంచి మెమరీ ఉందా అండి మీకు ఆమని గారితో షూటింగ్ ప్రాసెస్లో? నాకు ఆల్మోస్ట్ అంటే అందరితోటి నాకు ఎవ్రీ డే షూట్ నాకైతే పర్సనల్లీ, బికాస్ ఫస్ట్ సినిమా కూడా, ప్లస్ అట్ ద సేమ్ టైం లక్కీలీ అందరూ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు దొరికారు. మేబీ ఇది అందరు చెప్పేది ఉండొచ్చు, కానీ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరు కూడా ఎప్పుడు నాకు ట్రబుల్ చేయడం కానీ, అండ్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ది క్యారెక్టర్స్. ఆమని గారు సెట్కి వచ్చినప్పుడు ఆవిడ ఆ క్యారెక్టర్ని ఎంతలాగా బిలీవ్ చేశారంటే, ఒక్కొక్క సీన్ ఆమె చేస్తుంటే ఆమె ఎక్సైట్ అవుతుంటే మాకు మానిటర్ వెనకాల కూర్చొని నాకు ఎక్సైట్మెంట్ వచ్చేదన్నమాట. అండ్ నాకు బెస్ట్ మెమరీ అంటే సెట్లో చాలా ఉన్నాయి, కానీ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ ఇస్ వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ టు హర్. కథ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్లీ ఆమని గారికి కూడా కంట్లో నీళ్ళు తిరిగాయి. అండ్ అది కాకుండా ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో ఆమని గారే యాక్ట్ చేశారు. ఆవిడే చూసుకుని ఆవిడే ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు అనమాట. ఓకే, జనరల్లీ అవ్వదు కదా అది మనం చూసుకున్నప్పుడు. సో దట్స్ వేర్ ఐ అండర్స్టూడ్, ఓకే కనెక్ట్ అవుతుంది అయితే. అండ్ ఒక డెబ్యూ డైరెక్టర్కి గీతా ఆర్ట్స్ లాంటి ఒక ప్లాట్ఫామ్కి మించిన సపోర్ట్ అన్నది ఇంకొకటి ఉండదు ప్రజెంట్ అయితే. అసలు హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? ఐ ఫీల్ ఓవర్వెల్మ్డ్ అండి. అంటే నేను చాలామంది చెప్తూ ఉంటారు గీతా ఆర్ట్స్ అంటే జనరల్లీ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, చాలా ఇంటర్ఫియర్. అస్సలు ఐ థింక్ ఇది నాకు తెలిసినంత వరకు ఏ డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఇలాంటి ఆపర్చునిటీ రాదు, ఇప్పటిదాకా వచ్చి ఉండదు. అండ్ ఫస్ట్ టైం అంట గీతార్ట్స్లో డెబ్యూటెంట్ ఛాన్స్ ఇవ్వడం, అది ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అది కూడా పక్కన పెడితే వాసు సార్ నేను ఫస్ట్ కథ చెప్పిన రోజు, లైన్ చెప్పిన రోజు ఓకే చేశారు. దాని తర్వాత వన్స్ బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత అరవింద్ సార్కి ఒకటే నరేషన్ ఇచ్చాను, సింగిల్ నరేషన్లోనే ఓకే అయిపోయింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు అసలు ఎప్పుడు సెట్కి రాలే, వస్తే కూడా 5 నిమిషాలు జస్ట్ లంచ్ టైంలోనో డిన్నర్ టైంలోనో వచ్చి సో కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంతేగాని అసలు ఏ రోజు కూడా నాకు ఫ్రీడమ్ ఇవ్వకుండా మాత్రం ఎప్పుడు లేరు. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫ్రీడమ్. అండ్ అసలు నాకు సపోర్ట్ ఎలాంటిది దొరికింది అంటే, నాకు ఇప్పుడు లాస్ట్ మినిట్లో రిలీజ్ టైంలో చాలా హడావిడి ఉంటుంది, రిలీజ్ అంటే ఇంక చాలా థింగ్స్ అవుతుంటాయి కదా. సో వర్క్ షేర్ చేసుకునే విషయంలో వాసు గారు ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే, మనం ఫుట్బాల్ ఆడేటప్పుడు పాస్లు ఇచ్చుకుంటూ ఇటు నుంచి అటు నుంచి ఇటు పాస్లు ఇచ్చుకుంటుంటే అక్కడ నుంచి పాస్ తీసుకుని వాళ్ళు చేస్తుంటారు కదా, అలా నేను చెన్నైలో లేకపోతే కొచ్చిన్లో నేను ఆర్ఆర్ సెషన్స్లో ఉంటే వాసు సార్ ఇక్కడ నాకు ఇంకేమైనా హెల్ప్ కావాలంటే ఎడిట్లో నాకు ఏమైనా కావాల్సి ఉంటే నేను సార్కి ఫోన్ చేసి నాకు కొంచెం ఇది ఒకటి చూసి పెడతారని అంత సపోర్టివ్. అది నేను చెప్పలే, మళ్ళీ ఆయనే అడిగారు, నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, నేను చూసి పెడతాను, నీకు ఏదైనా వాట్ ఎవర్ యూ వాంట్ నువ్వు చెప్తే నేను అది చేయించి నీకు మళ్ళీ పంపిస్తుంటాను, ఓకే అనుకుంటే విల్ గో ఫర్దర్ అని చెప్పి. సో అసలు ఏ ప్రొడ్యూసర్ అంత సపోర్ట్ చేస్తారో నాకు నిజంగా తెలియదు. నాకు నిజంగా కొన్నిసార్లు కంట్లో నీళ్ళు వచ్చేస్తుంటే ఏంటి ఇంత మరి. నిన్న మిక్సింగ్లో కూడా హీ వాజ్ దేర్ విత్ మీ టిల్ 3:30 in the morning. 3:30 దాకా అర్ధరాత్రి ఆయన మిక్సింగ్లో ఉండాల్సిన అవసరం అసలు ఆయనకు లేదు యాజ్ అ ప్రొడ్యూసర్. బట్ అంత సపోర్ట్ అనమాట. మళ్ళీ పోనీ కంప్లీట్లీ ఇంటర్ఫియర్ అవుతారంటే అస్సలు కాదు. ఆయనకున్న ప్యాషన్ తోటి ఆయన ఇన్వాల్వ్ అవుతారు తప్ప. అండ్ దట్ ఈస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఎక్కడైనా నాకు ఇది వద్దు, నాకు ఇది నచ్చట్లేదు, ఆర్ ఇది కాదు అని చెప్తే హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ది డైరెక్టర్. ఓకే నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావు కదా, దాంతో వెళ్ళిపోదాం అన్నట్టు. అండ్ అలానే సో నా లెట్స్ టాక్ అబౌట్ ద బిగ్ థింగ్, అల్లు అర్జున్ గారు. అసలు వెరీ 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 బిగ్ థింగ్ యాక్చువల్లీ. సో అసలు ఆయన వస్తున్నారని తెలిసినప్పుడు కూడా దాని మీద కూడా డిఫరెంట్ వీడియోస్ ప్లాన్ చేశారు. వాజ్ ఇట్ యువర్ థాట్, మీ థాట్ అయినా అది? కాదు, మన పిఆర్ టీమ్ వాళ్ళు అనుకున్నారు. బట్ ఐ వాజ్ ఆల్సో సపోజ్ టు యాక్ట్ ఇన్ దట్. కానీ నేను ఇంకా ఆర్ఆర్ హడావిడిలో నేను చేయలేకపోయాను. బట్ బన్నీ గారు యాక్చువల్లీ ఫస్ట్ లైన్ విన్నారు, అది కూడా వాసు సార్ దగ్గర నుంచి, సునీల్ గారి దగ్గర, మా డిఓపి సునీల్ గారి దగ్గర నుంచి.
స్టోరీ లైన్ విని ఆయనకి బాగా నచ్చింది అన్నారు. దాని తర్వాత ఆయనకి కంప్లీట్ ఫుల్ కథ కానీ లేకపోతే ఎప్పుడు నేను నరేట్ చేయడం జరగలేదు, తెలియదు ఇంకా కంప్లీట్గా. బట్ మధ్య మధ్యలో ఎప్పుడైనా కలిసినప్పుడు యూస్ టు టాక్. అది కూడా ఎక్కువసేపు డిస్కషన్స్ ఏమి ఉండేది కాదు, జస్ట్ హాయ్ బై రిలేషనే. కానీ దాని తర్వాత ఆయన సినిమా చూస్తా అన్నారు అనమాట. సరే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాము, ఆయన చూద్దాం అనుకున్నారు, అది పుష్ అయింది డేట్. ప్రీ రిలీజ్ రోజు మధ్యాహ్నం వచ్చి చూసారు సినిమా చూసి ఆయనకి చాలా నచ్చింది. సో ద వే హీ కాంప్లిమెంటెడ్ మీ ఆఫ్టర్ వాచింగ్ ది ఫిల్మ్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. వాట్ వాస్ దట్? అంటే అసలు ఫస్ట్ హాఫ్ చూసారు, చూసి బయటికి రాగానే నన్ను చూసారు, ఇట్లా ఇంటర్వెల్ అయిపోయింది, చూసి వచ్చి సినిమా చాలా 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 బాగుంది, కంగ్రాచులేషన్స్ అన్నారు. ఓకే, ఆ ఒక్క రోజులో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసి బయటకు వచ్చిన తర్వాత నాకు దాదాపు 20-30 టైమ్స్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటారు. అంటే ఒక అల్లు అర్జున్ గారు లాంటి ఒక యాక్టర్, అంత స్టేచర్ ఉన్న పర్సన్, అన్ని సినిమాలు చేసి అంత సక్సెస్ఫుల్ యాక్టర్ బయటకు వచ్చి అండ్ ఆయన చెప్పడం సినిమా హిట్ కన్ఫర్మ్. అది ఎంత పెద్ద హిట్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. అంటే ఇవన్నీ రేపు పొద్దున వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది వీ వుడ్ లీవ్ ఇట్ టు ఆడియన్స్ డెఫినెట్లీ. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు డిసైడ్ చేయాలి. కానీ వాళ్ళ నుంచి అలాంటి మాటలు రావడం అనేది, ఈవెన్ అరవింద్ సార్ కూడా నాకు ఫస్ట్ టైం సినిమా చూడగానే ఆయన నాకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడారు అనమాట. సినిమా చాలా బాగా తీసావు, అసలు అల్లు అర్జున్ గారు కూడా ప్లస్ అరవింద్ గారు కూడా మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు నీ ఏజ్కి ఆ సినిమాకి సంబంధం లేదు, అంత మెచ్యూర్డ్ ఉందని. సో వాళ్ళ నుంచి అలాంటి మాటలు రావడం అనేది ఇంకా అంటే వాట్ ఎల్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫర్ యువర్ డెబ్యూట్? హౌ స్పెషల్ కెన్ ఇట్ బి? ఈ పాయింట్ మెన్షన్ చేసినట్టున్నారు కదా అల్లు అర్జున్ గారు ఆన్ ద స్టేజ్, ఏజ్ ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ గురించి. ఐ థింక్ అంటే నాకు అనిపించింది ఈ ఏజ్ లో అంత మెచ్యూరిటీ నాకు లేదేమో ఎస్పెషల్లీ అని చెప్పి. అదే అక్కడే వాళ్ళు ఎంత గ్రౌండెడ్ అనేది తెలుస్తుంది, అంతే తప్ప. బట్ వాళ్ళకి లేదు అనేది దట్స్ వెరీ వెరీ రాంగ్ డిస్కషన్. కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళకి సినిమా చూసి అంత ఎక్సైట్ అయ్యారు. అంటే ఇప్పుడు నాకు అల్లు అర్జున్ గారు కూడా ఒక ఆడియన్స్, సినిమా ఫస్ట్ టైం చూసిన ఒక ఆడియన్స్. సో సినిమా చూసి బయటికి రాగానే ఆయన రియాక్షన్ ఏంటనేది, అండ్ యాక్చువల్గా అయితే ఆయన సినిమా చూసి బయటకు వచ్చి నాకు అలా చెప్తుంటే నాకు కంట్లో నీళ్ళు తిరగాలి. ఆయన చెప్తుంటే ఐ సా దట్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్. ఆయన కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఆయన మాట్లాడుతున్నప్పుడు. హౌ జెన్యూన్ అండ్ హౌ ప్యూర్ ఇట్ వాజ్, ఎంత ప్యూర్గా అనిపించి చెప్తున్నారు అనేది నాకు అర్థమయ్యి ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అమేజింగ్. అసలు ఫస్ట్ టైం ఇలా ఓకే అల్లు అర్జున్ గారు వస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా అని తెలిసిన వెంటనే వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అండి? ఓకే, ఇంకా సినిమా కన్ఫర్మ్ హిట్, ఓపెనింగ్ వచ్చేసి అయిపోయింది ఆల్రెడీ, చాలా గట్టెక్కిచ్చేశారు. ఓకే, ఆయన యాక్చువల్లీ పాపం ఆ ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళారనమాట ఇక్కడికి. సో ఆయనకి ఆ డేట్లో అవైలబుల్ లేరు. ఆయన మా కోసం పాపం ప్రీపోన్ చేసుకొని టికెట్ ముందే బుక్ చేసుకొని వచ్చారు. సో వీ వుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ 100% అలాంటి ఒక యాక్టర్ స్టేచర్, ఆ కరిస్మా యాడ్ అవుతే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. వన్స్ మార్నింగ్ షోకి వచ్చాక సినిమా ఏంటనేది సినిమా మాట్లాడాలి. బట్ మార్నింగ్ షో ఓపెనింగ్స్ వరకు మాత్రం ఆల్రెడీ కార్తిక్ ఉండే ఫ్యాన్స్ కార్తిక్ ఉన్నారు, కార్తిక్ క్రేజ్ తనకుంది. హీఈస్ అ వెరీ ఇప్పుడున్న యంగర్ జనరేషన్లో ఐ థింక్ అంత మాస్ ఇమేజ్ అంటే RX100 నుంచే ఒక మాస్లో క్రేజ్ తీసుకొచ్చుకున్నాడు. సో దట్స్ ఇస్ గ్రేట్నెస్. దానికి ఇప్పుడు బన్నీ గారి స్టేచర్ కూడా యాడ్ అయిందంటే ఆటోమేటిక్గా మాకు ఇంకా టికెట్లు తెగిపోయినాయి, ఇంకా నెక్స్ట్ టికెట్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నప్పుడు యూ కెన్ సీ ఫ్యాన్స్ అభిమానంతో ఆయన్ని షేక్ హ్యాండ్ ఇవ్వాలనో, హక్ చేసుకోవాలనో, ఫోటో దిగాలనో, లైక్ లాట్స్ ఆఫ్. అంటే ఇప్పటిదాకా వేరే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో అలా 1-2 సంఘటనలు మనం చూసాం, అంటే 1-2 అభిమానులు అలా రావటం. బట్ ఇక్కడ దట్ వాజ్ లైక్ వెరీ అన్కంట్రోలబుల్. అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఒక బౌన్సర్స్ సర్కిల్లో స్పీచ్ ఇవ్వటం జరిగింది అల్లు అర్జున్ గారు. అక్కడ పక్కనే ఉన్న మీకు ఎలా అనిపించింది? నాకు అర్థం కాలే అసలు ఏం జరుగుతుందో, ఎవరు ఎటు నుంచి వస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచో ఎక్కేస్తున్నారు స్టేజ్. సో వీళ్ళు ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా ఎంతమంది నన్ను కంట్రోల్ చేయగలుగుతారు? సో ఐ వాజ్ యాక్చువల్లీ షాక్డ్, ఏంటి ఇంతమంది వచ్చేస్తున్నారు. నాకేం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, అల్లు అర్జున్ గారు వచ్చి మాట్లాడుతున్నారు, గీతా ఆర్ట్స్. నాకు అక్కడ ఏమీ అర్థం కావట్లేదు, మొత్తం నేను నమ్ముకున్నా. ఆ నమ్మునెస్కి తోడు వీళ్ళందరూ ఎక్కేస్తుంటే స్టేజ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ మార్క్లో ఉన్నా. ఈ లోపు ఆడియో ప్రీ రిలీజ్ అయిపోయింది. మీరు దాని నుంచి బయటకు రాకముందే
నేను ఆ షార్ట్ Total నుంచి event బయటకు అయిపోయింది. వచ్చి అయిపోయింది. కానీ అంటే ఐ వాజ్ యాక్చువల్లీ స్కేర్డ్. అంటే ఏంటి మరి అదేదో వాళ్ళ అభిమానం ఎలా అయిపోయిందంటే అది నాకు అది చూస్తే ఏదో అటాక్ చేసేస్తున్నట్టు మీదికి ఎక్కేసి అసలు ఆయన పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ అంత ప్రేమ ఉంది. కానీ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎవరు ఎటు నుంచి వస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా కొంచెం ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ టు బీ ఇన్. బట్ ఐ థింక్ ద వే హీ హ్యాండిల్డ్ ఇట్ ఈజ్ అనదర్ లెవెల్. ఫ్యాన్స్ ఏం కాదు అన్ని ఫోటో తీసుకుంటారు కదా అంతే కదా అని చెప్పి. బట్ మీకు ఎప్పుడైనా ఆ పాయింట్లో దగ్గరుండి చూసిన ఒక వ్యక్తిగా ఏంటి ఒక హీరో మీద ఇంత అభిమానం పెంచుకుంటారా, ఇంత అభిమానం ఉంటుందా అని అంత దగ్గరగా చూసిన ఒక వ్యక్తిగా అలా ఎందుకంటే అనిపించిందా మీకు? నేను హీరో వర్షిప్తో చిన్నప్పటి నుంచి థియేటర్లకు వెళ్ళి I know. పేపర్లు ఎగరేసి అవునవును. సో అంటే ఆ అభిమానం వేరు. ఇప్పుడు లైక్ ఇప్పుడు పర్సన్ నేను కూడా ఎంతో ఇది మంది మరి హీరోలని భయపడిపోయాను. కరెక్ట్, అదైతే ఉండింది. అంటే మరీ ఇంత కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఉంది అని. బట్ అసలు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో నిజంగా గ్రేట్ వాళ్ళు నిజంగా. ఎందుకంటే అంత ఈజీ కాదు అది హ్యాండిల్ చేయడం. అల్లు అరవింద్ గారు ఏమన్నా మైన్యూర్ సజెషన్స్ కావచ్చు, ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అలాంటివి ఏమన్నా ఇవ్వటం జరిగిందా? సినిమా మొత్తం చూసాక ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది, ఒక్క చిన్న ఒక పాయింట్ అనిపించింది అని చెప్పారు. అడిగారు యాక్చువల్లీ క్వశ్చన్, క్లారిఫై చేశా, అయిపోయింది అంతే. నో చేంజెస్, గో అహెడ్ అన్న. ఓకే, సో ఫైనలీ ఐ వాంటెడ్ టు నో దిస్. మామూలుగా టీజర్లో కావచ్చు, ట్రైలర్లో కావచ్చు, దే జస్ట్ వాంటెడ్ టు క్రియేట్ ఒక సస్పెన్స్, ఏదన్నా ఒకవేళ థ్రిల్లర్ మూవీ అయితే ఆ సస్పెన్స్ క్రియేట్ చేయటము, లేదా ఏ మూవీ అయినా సరే ఆ బిట్స్ చూపించి స్టోరీ ఎక్కువగా రివీల్ కాకుండా ఉండేటట్టు జస్ట్ ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేటట్టు కట్ చేస్తారు. బట్ చావు కబూర్ చల్లగా టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఓకే, హీరో క్యారెక్టరైజేషన్ ఇది, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఇది, అమ్మగారి క్యారెక్టరైజేషన్ ఇది, ఇట్స్ అ స్టోరీ, లైక్ ఆల్మోస్ట్ కొంచెం ఒక ఓపెన్ బుక్ అనిపిస్తూ ఉంది. మరి ఎలా ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలుగుతుంది అంటారు ఆడియన్స్కి? అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ అండి. ఈ సినిమా ఏదో చాలా కాంప్లికేటెడ్ సినిమా, సీన్కి ట్విస్ట్లు ఉంటాయి అలాంటి సినిమా కాదు. మీరు ఏం చూడబోతున్నారో మీకు క్లారిటీ ఇచ్చే తీసుకురావాలి అనేదే మా ఇంటెన్షన్. సో ఇలాంటి సినిమా చూడబోతున్నాను అనేది ఫిక్స్. మీరు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మీకు ఉండే సర్ప్రైజ్లు మీకు ఉంటాయి, అవి లేకుండా అయితే ఉండదు. వితౌట్ ఎనీ డౌట్ సర్ప్రైజ్లు ఉంటాయి. బట్ ఆల్ అండ్ ఆల్ లైక్ ఆల్ సెట్ అండ్ డన్ బేసిక్ పాయింట్ ఏంటి అనేది ఆల్రెడీ ట్రైలర్లో టీజర్లో చెప్పేసాం. ఆ పాయింట్ అయితే కంపల్సరీ అది ఉంటుంది. అది దాని మీద ఇంకేమేమి ఉంటాయి అనేది మీరు సినిమాలో చూడాలి. బట్ ఐ థింక్ వీ హ్యావ్ గాట్ ఇనఫ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ టు మోటివేట్ ది ఆడియన్స్ టు వాచ్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా జరుగుతున్నాయండి, డిస్కషన్స్ విత్ ఎనీ హీరో అలా? ఇంకా హీరో ఏంటి అవన్నీ తెలియదు, కానీ నెక్స్ట్ ఫిల్మ్ అయితే గీతాస్లోనే చేస్తాం అనుకో. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏమో నచ్చి కనెక్ట్ అయితే ఆబ్వియస్లీ రిపీటెడ్లీ ఉంటూనే ఉంటుంది. ఫైన్ అండి. సో టు ద ఆడియన్స్, చావు కబురు చల్లగా మూవీలో వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ అంటే ఏం చెప్తారు? సో ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు చావు కబురు చల్లగా. ఓకే, మీకు ట్రైలర్లో ఏదైతే ట్రైలర్లో ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో ఆ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్, అందరి క్యారెక్టరైజేషన్స్ ఎలా అయితే మీరు యూనిక్గా అనిపించాయో ఆ యూనిక్ ప్రిమైస్ ఉంటూనే, ప్రామిసింగ్ సెటప్, ఒక యూనిక్ ప్రిమైస్ ఉంటూనే విల్ బీ హిలేరియస్ ఎంటర్టైనర్ ఎట్ ద సేమ్ టైం ఒక హార్డ్ హిట్టింగ్ కంటెంట్ ఉంటుంది. సో అది సినిమాలో చూడాలి. సో ఎంతైనా బీటెక్ కదండి, అందుకే ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు చావు కబురు చల్లగా. ఇట్ హ్యాపెన్ లైక్ దట్. అంటే నిజంగా సినిమా మొత్తంలో మీరు చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ బ్లెండ్ అయి ఉంటుంది ప్రాపర్ వేలో. సో నైస్. సో ఆబ్వియస్లీ దాన్ని మీ ఇంజనీరింగ్ పద్ధతిలో కన్వే చేశారు. నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ చావు కబురు చల్లగా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.